ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో ఇలాంటి అరాచక అసాంఘిక సంఘటనలు జరుగుతున్నాయి. దీని మీద బాధ్యుల మీద చర్యలు తీసుకుంటారో, మీ పాలనంతా ఇలానే అని సరిపుచ్చుకుంటారో మీకు తెలియాల. నేను నిన్న గోమాతకు జరుగుతున్నటువంటి నష్టం ఇది అని చెబితే నా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దాడికి ఆనం రామనారాయణ రెడ్డి గారు మిగతా ఎవరో మామూలు చిన్న స్థాయి వ్యక్తులంతా కూడా మాట్లాడడం జరిగింది. నేను దానికి కట్టుబడి ఉన్నాను. 100% ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా గోశాలలో ఆవులు చనిపోయినటువంటి మాట నిజము. నాతో పాటు మొత్తం పాత్రికేయ మిత్రులందరినీ కూడా తీసుకువెళ్ళండి. మీరు జేసీబీలతో పూడ్చినటువంటి ఆ గుంతలన్నీ లోడదాం, ఆ కళేబారాలని వెలికి తీద్దాం. మీ పాలనలో జరుగుతున్నటువంటి అఘాయాత్యాలను ప్రపంచానికంతా చూపిద్దామని సవాలు విసురుతున్నా. ఊరికనే మా మీద మాట్లాడితే ఉపయోగంలే. మీరు నిన్న జరిగినటువంటి ఆ ఘోర కలిని నేను వెలికి తీస్తే మీరు మాట్లాడినటువంటి మాటలకి ఈ రోజున కొండ మీద జరిగినటువంటి ఈ అపచారం, ఘోర అపచారం ఒకసారి తరచి చూసుకోమని చెప్తున్నాను. నేను మీ పాలనలో భగవంతుడు మీకు నిరంతరము వేస్తున్నటువంటి మొట్టికాయలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూడండి అని తెలియజేస్తున్నా. చూడండి మీ మీ పాలనా నిర్వాహకం. చెప్పులు వేసుకొని, అవి చెప్పులు కాదని మళ్ళా వివరణ ఇస్తారట టీటీడీ అధికారులు. చెప్పులు కావు, చెవులో వేసుకునే రింగులు అని చెప్పారేమో. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులకి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తీసుకుని వచ్చినారు. వెంటనే ఈ పాలక మండలి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ అధికారులందరినీ కూడా బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని డిమాండ్ చేస్తున్నారు.